చిన్న బాబుని ఏసన్న గారి దగ్గర తీసుకొచ్చారంట. ఏసన్న గారి దగ్గర తీసుకొస్తే ఆ బాబు దేహం అంతా కూడా ఒక 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 చెట్టులాగా ఉందంట. స్కిన్ అంతా కూడా ఒక వుడ్ లాగా, లేకపోతే ఏంటంటే ఆ స్కిన్ అంతా కూడా ఎండిపోయి ఒక చెట్టు బెరడు అంటారు కదండి, అట్లా మారిపోయిందంట. ఏసన్న గారు ఆ బాబు కోసం ప్రార్థన చేస్తుంటే దేవుని స్వరం వినబడుతుందంట. అన్నకి ప్రార్థన చేయాల్సింది ఆ బాబు కాదు, వాళ్ళ అమ్మకు ప్రార్థన చేయని దేవుడు చెప్పాడంట. ఆ చంటి బిడ్డ తల్లి కోసం ప్రార్థన చేయమంటే అసలు సమస్య ఇక్కడుంది, ప్రార్థన ఏమో దేవుడు అక్కడ చేయమంటుంటే, సరే దేవుని ప్రేరణ, వారి మనసులో దేవుడు ఒక ప్రేరణ కలిగిస్తే వెంటనే ఏసన్న గారు, అమ్మ బాబు కాదని నీవు రా తల్లి, కళ్ళు మూసుకోమని ఆమె తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే పెద్దగా వెర్రి కేకేసి ఆమె కింద పడిపోయిందంటండి. ఆమెలో ఉండి ఒక చీకటి, ఆమె నుండి దురాత్మ వెలుపలకు వచ్చి అసహ్యంగా మాట్లాడి మొత్తం మీద ఆ దురాత్మ ఆమెను విడిచి వెళ్ళిపోయిందంట. కొంతకాలం తర్వాత ఆ చంటి బిడ్డకి దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. హల్లెలూయా. ఏమో చూడండి, మనకు సమస్య ఒకవైపున కనబడుతుంటుంది, ఆ సమస్యకి మూలం ఇంకొక చోటు ఉంటుంది. అది మనకి ఎలా బయలుపరచబడుతుంది అంటే, మనం ప్రభుత్వంలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం సమస్యల వైపే ఫోకస్ చేస్తూ ఉంటాం. ఈ సమస్యలకు ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం